ఇది ఎవరు బెదిరించే కానీ మొబ్బై పెట్టే కానీ చేసుకునేది కాదు. స్వచ్ఛందంగా ముగ్గురు అన్నదమ్ములు వచ్చి ఆ రోజు క్లీన్ చేయడం వల్ల మేమంతా ముందు చేయడం వల్ల వాళ్ళకు 10 రూపాయలు మాకు 10 రూపాయలు వస్తున్న ఉద్దేశంతోనే ఆ రోజు మాకు రీసెర్చ్ చేసినారు కరెక్టే. కానీ వా పిల్లోడు ఏమనుకుంటుంటే రామంజన పిల్లోడు ఇంతకుముందు 30 ఏళ్ళ కింద లేఅవుట్ అయినవి ఇవన్నీ 30 years బ్యాక్, అంటే 82, 83, 83, 86 మధ్యలో. అప్పుడు ఏమైందంటే విజయ్ స్టేట్ అప్పుడు ఏమైందంటే వీళ్ళు ఏమనుకుంటారంటే అప్పుడు అడంగల్ అరవరు ఉండే, అప్పుడు ఏమైంది అడంగల్ అరవరు అట్లే ఉన్నాయి. ఇప్పుడు ఇదేం సబ్ డివిజన్ అయిపోయింది, లేఅవుట్ అయింది, ప్లాట్ నెంబర్ అన్నీ అయిపోయినాయి. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మా ఇంకా భూమి ముగిలింది, మా పేరు ఉంది, ఇప్పుడు రేట్ కాస్ట్లీ అయినా కదా దానివల్ల ఇంకేమో మాకేమో వస్తుందనే ఉద్దేశంతో మా భూమి మిగిలిందనే ఉద్దేశంతో వస్తారు. ఒక రీసెంట్ ఒక 15 days పక్కలంతా మా దగ్గరకు వస్తారు. ఇక్కడ బాబు అడమో పంచాయతీ ఏమన్నాము, బాబు మేము ఏమైతే ఖర్చు పెట్టినామో డబ్బులు ఇప్పటిదాకా 30 లక్షలు ఖర్చు అయిందంటే దాని టోటల్ ఆ డబ్బులు మాకు ఇచ్చేయండి, మీ ల్యాండ్ రేపు రిజిస్టర్ చేసాం చెప్పినాం. వాళ్ళు వస్తామని రాలే, మధ్యంతలో అన్న వచ్చినాడు, వాళ్ళ చిన్న ఆయన వచ్చినాడు, అందరూ వచ్చినారు. ఆ రోజు వస్తామన్నా సర్లేనా చేసుకుంటామని వెళ్ళిపోయినారు. మరి నేను ఏ ఉద్దేశంతో మరి పారసార్ దగ్గరికి పోయినారో మాకు తెలియదు. నేనేమంటున్నాడు ఆ పిల్లడు 3 కోట్ల ప్రాపర్టీ మీద అంటున్నాడు, 3 కోట్ల సంబంధించిన ప్రాపర్టీ అది ఇప్పుడు వాల్యుయేషన్ ప్రకారం. అంటే సరే మేము కూడా ఏమంటున్నామంటే 3 కోట్లు మాకు వద్దు, 30 లక్షలు వద్దు, 20 లక్షలు ఇస్తాం, అదే పారసారథి మాకు న్యాయం చేయమని చెప్పండి. పారసారథి ఏమంతా వచ్చినా న్యాయం చేసేకి వచ్చినాడు కదా పెద్ద మనిషిగా, ఆయన నేను ఏం కోరుకుంటున్నానంటే ఆధున అభ్యర్థి మన బీజేపీ అభ్యర్థిగా కుటుంబ అభ్యర్థిగా నేను కోరుకుంటానంటే మాకు 3 లక్షలు వద్దు, 3 కోట్లు వద్దు మాకు, మేమైతే 30 లక్షలు వద్దు, 20 లక్షలు మాకు ఇవ్వమని కోరుకుంటున్నాను. ఆయనే మాకు ఇప్పిమను, న్యాయం చేయమని అతన్ని, ఆయన దగ్గర మేము వస్తాం. ఎందుకంటే మేము అప్పులు కట్టుకోలేక డబ్బులు తెచ్చి అప్పులు చేసి రిజిస్టర్ చేసుకున్నాం దాన్ని. ఇవన్నీ ఎవరికి తెలియదు, ఆయన పూర్తి తెలుసుకొని ఏదైనా కానీ ఈ విషయం ఆ విషయమే కాదు. మన 351 కూడా అది శ్రీనగర్ ఎస్టేట్ కూడా ఎమ్మెల్యే గారు 100 కోట్లు సంపాదించినాడు, ప్రతి దాంట్లో ఎమ్మెల్యే గారు ఉంటారా? అంటే మా పర్సనల్ వెళ్తే కొనింది కూడా ఎమ్మెల్యే సంబంధమా? మీరు చెప్పండి ఒకసారి. మేము పెట్టి ఏదో 10 రూపాయలు వస్తానే వ్యాపారం చేసింటాం, మనకు రోజు అదే వ్యాపారం. అది ఫ్లాట్ వ్యాపారం, మాకేం బిజినెస్ లేవు, బ్రోకరేజ్ చేయడము, అమ్మడం, ఫ్లాట్ కొనడం మా పని. ప్రతి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి సంబంధము, ఎమ్మెల్యేగా సంబంధము. ఎమ్మెల్యే 10 లక్షలు ఇచ్చాడా? ఎవరు చెప్పినారా 10 లక్షలు ఇచ్చారని? అంటే పార్టీలో ఉన్నది మాత్రం ఎమ్మెల్యే సంబంధమా? అంటే మేము ప్రతిదీ ఎమ్మెల్యే మీకు ఉంటే చెప్పి కొంటామా? ఎవరైనా చెప్పింది? మా పార్సార్థికి ఏమైనా తెలివితేట ఏమైనా బుద్ధి ఉంది ఆయనకి? డాక్టర్ అంటాడు, ఏమో తెలివి ఉంది ఆయనకి. ఆయన బాస్ అంట, కబ్జాలకు బాస్ అంటే ఎమ్మెల్యే ఎట్లా బాస్ అవుతాడా? నీకేం తెలుసు మాట్లాడుతున్నావు? ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే ఇంతవరకు ఏం మాట్లాడేది లేదు ఆదంలో, అంతా కలిసిమెలిసిగా ఎటువంటి ఇష్యూలు లేవు ఆదంలో. ఈయన కొత్తగా వచ్చే ఆదంలో కుల ఇష్యూస్లు పెడుతున్నాడు, వేరే ఇష్యూలు పెడుతున్నాడు. అంటే మొన్న కిట్టు అనే పిల్ల మా పిల్లలు కూడా ఎస్సీ అని చెప్పి పిల్లలు కూడా ఏం చేశా, నువ్వు జగనన్న కాయల ల్యాండ్లో డబ్బులు తిన్నావు, అన్నీ తిన్నావు అని చెప్పినాడు. అది నిజమా? ఏదో వ్యాపారం చేసి ఉంటారు, 10 రూపాయలు ఇచ్చింటారు. ఇప్పుడు వ్యాపారం సేన అమ్మింటాను ఇస్తే కమిషన్ 50,000-60,000 ఇచ్చింటారు. మరి మీరు కూడా ఏమైతే డబ్బు పెట్టి కొన్నాం, మరి కొనలే, పెద్దల సమస్యలో కొన్నాం, ఈరోజు ఉన్నారు 30 ఏళ్ళు. మరి తర్వాత పోలిస్తే కూడా వేరే రకం దాన్ని. ఇప్పుడు ఆ విషయంలో ఒక దాని అంతా మేము సబ్ రిజిస్టర్ పోతే 4 ఎకరాల 34 సెంట్లు, ఒక ఎకరన్నర 3 సార్లు అమ్మేసినారు వీళ్ళు. ఒక భూమి, 1 సెంటు భూమి కూడా మిగిలే దండబోదు. చెప్తున్నాను కదా, ఇప్పుడు కూడా చెప్తున్నాను, సబ్ రిజిస్టర్ కాదు కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్ పోండి, 1 సెంటు బియ్యం ఒకవేళ 50 సెంట్లు మిగిలిందనుకో, సరే ఒక 5 సెంట్లు మాకు ఖర్చు ఒక 5 సెంట్లు ఫ్రీ మనం 4 సెంట్లు వాళ్ళే తీసుకోమను. ఇది ఈరోజు చెప్తున్నాను. ప్రతి ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే మేము విలేకరణ ముఖంగా 30 లక్షలు వద్దు, నాకు 20 లక్షలు ఇవ్వను, రేపు వచ్చి ఈరోజు రమ్మంటే ఈరోజు వస్తాను రిజిస్టర్ చేసేకి, నాకు నా డబ్బులు నాకు ఇవ్వనంతే. ఇది ఎట్లుందంటే పారసారథి ఇంట్లో పెళ్ళమ్ముడు కొట్టాడితే కూడా సపరేట్ కొట్టాడు పెట్టినంతట్టు ఉంటుంది ఆయన. అర్థమైనా? ఈయన మాట్లాడికేమైనా అర్థం ఉందా? అవన్నీ పక్క పెట్టి ఆదోనికి ఏం చేసి చెప్పాయంటే ఆడు బుక్ చేస్తారు, ఈడు బుక్ చేస్తారు, ఇదే పని వేరే పని లేదు ఆయనకి. మేము పర్సనల్ కొనింది మేము ఎవరు మేము కొంటున్నాం, అమ్ముకుంటాం, దీని పార్టీకి సంబంధం లేదు. దీని పార్టీ కంటే కడితే ఎట్లా? ఎప్పుడైనా మా ఎమ్మెల్యే కానీ మా మనోజ్ రెడ్డి కానీ ఇట్లా ప్రోత్సహించరు, ఇలాంటివి ఎంత ప్రోత్సహించరు, ఇలాంటివి ఏమైనా జరిగితే మమ్మల్ని ఖండిస్తారు, ఇట్లా పని చేద్దాన్ని మీరు. అలాంటి వ్యక్తులు పెట్టుకుని ఈరోజు మీరు ఇట్లా చేస్తూ మీ ఎమ్మెల్యే ఎట్లా చేస్తున్నాడు, 14 వ్యక్తులు ఎట్లా చేస్తున్నారు అంటే నిజమా? మీరు ఊరిపోయండి, నేను ఖచ్చితంగా వస్తాను. మీరు దీని ద్వారా డెబిట్ రమ్మంటే ఎక్కడ రమ్మంటే వస్తాను, నేను డెబిట్ రమ్మంటే ఎక్కడ రమ్మంటే వస్తాను. ఎందుకంటేనంటే ఒరిజినల్ ఉంది మా దగ్గర, భయపడేది లేదు. మాకు 20 లక్షలు ఇవ్వను, ఆయన సమక్షంలో రిజిస్టర్ చేసిపోతున్నాం వాళ్ళకి. ఆయన రిజిస్టర్ రమ్మను, దమ్ముడు రమ్మని వస్తాను, నేను కూడా వస్తాను, ఎప్పుడు వస్తాను. ఇలాంటివి పరిగణన ప్రలోభాలు పలికితే ఊకుండేది లేదు. మేము కూడా ఏం చేయాలో చేస్తాం, ఇది ఇంకా భయపడేది లేదని చెప్తున్నాం ఆయనకి ప్రతిముఖంగా. నా పేరు సురేష్, కల్లపోతుల సురేష్.